క్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసలేంటి, ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడుపై ఈ కేసులేంటి? వరుసగా టీడీపీకి స్కామ్ల దెబ్బకు గల కారణాలేంటి? రాజకీయ కక్ష సాధింపా లేక నిజంగానే స్కాములు జరిగాయా? చంద్రబాబు పవన్ షణ్ముఖ వ్యూహం, వీరి ప్లాన్ ఏంటి? ఎలా ముందుకు వెళతారు? జగన్ను ఎలా ఎదుర్కొంటారు? అధికారం ఎలా సాధించబోతున్నారు? కీలక దశకు ఎత్తులు పై ఎత్తులు. ఆంధ్ర రాష్ట్ర దిశ దశ మార్చిన ప్రజా సంకల్ప యాత్రకు 6 వసంతాలు. అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం చిరునామా. ఎమ్మెల్యే నవాజ్ బాషా. అక్రమ ఓట్లపై టీడీపీ సమర శంఖం. మదనపల్లి ఆర్డీఓకు ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా దూకుడు. ఊటీలో సత్తా చాటిన మదనపల్లె యూత్ కరాటే క్లబ్ విద్యార్థులు. 11 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్ పతకాలతో విజయ కేతనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ దశ మార్చిన ప్రజా సంకల్ప యాత్రకు 6 వసంతాలు. అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం చిరునామాగా నిలిచిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆధ్వర్యంలో తట్టివారిపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చిన ప్రజా సంకల్ప యాత్రకు నేటికి 6 సంవత్సరాలు పూర్తయిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల మేర పాదయాత్రలో 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలు, 62 నగరాలు, 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలేంటి, ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడుపై ఈ కేసులేంటి? వరుసగా టీడీపీకి స్కామ్ల దెబ్బకు గల కారణాలేంటి? రాజకీయ కక్ష సాధింపా లేక నిజంగా స్కాములు జరిగాయా? చంద్రబాబు అంటేనే ఒక అడ్మినిస్ట్రేటర్ గా పేరుంది. అలాంటిది ఇన్ని కేసులు ఎలా పెట్టగలుగుతున్నారు? 2014 ముందు ఆయన 9 ఏళ్లు సీఎం గా ఉంటే ఒక్క కేసు లేదు. మరి 2014 నుండి 19 మధ్య ఏం జరిగింది? బాబుపై మరిన్ని కేసులు ఆయనకి ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయా? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయా? ఎక్కడా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా స్కామ్లకు పాల్పడ్డారా? అప్పుడు అంతా మాదే, ఎవరు ఏం చేయలేరన్న టీడీపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్సే ఇప్పుడు వారిని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టిందా అంటే అవునేననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఎలాంటి స్కామ్లు లేవని జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే కేసులు బనాయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ సర్కార్లో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ ఇలా ఇప్పటి వరకు వెలుగు చూడగా అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా ఉండడంతో ఆయనపై కేసులు నమోదు చేసింది. ఇక స్కిల్ స్కామ్లో ఇప్పటికే 52 రోజుల రిమాండ్లో చంద్రబాబు ఉండగా ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. తాజాగా నీరు, చెట్టు, ఉపాధి హామీ పథకం, కృష్ణా పుష్కరాల పనుల పేరుతో జరిగిన స్కామ్పై ఏపీ సిఐడి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీరు, చెట్టు, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది జగన్ సర్కార్. ఇక కృష్ణా పుష్కరాల పనులపైన విజిలెన్స్ నివేదిక ఆధారంగా చంద్రబాబుపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి స్కామ్ వెలుగులోకి వస్తుండడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగా మారటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది బురద జల్లే కార్యక్రమంలో భాగమని చంద్రబాబు, పవన్ జోడీతో తాము చరిత్ర సృష్టించనున్నామని తెదేపా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకం కానున్నాయి. అక్రమ ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకులు పోరుబాటకు సిద్ధమయ్యారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో వందల కొద్దీ బయటపడుతున్న అక్రమ ఓట్లను తొలగింపునకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్డీఓఎంఎస్ మురళికి వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు సోమవారం నాయకులు నాగురువలి, వేమయ్య, ప్రసాద్, పూలకుంట్ల హరిబాబు, బాలు, నాగమణి, ఈశ్వరీలు ఆర్డీఓను కలిసి ఓటర్ల జాబితాలోని లోటుపాట్లపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాగురువలి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో ప్రజలు మార్పులు చేర్పులు చేసుకునే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ 4-5 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి తాము పలు ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాలను పరిశీలించామన్నారు. ఈ నేపథ్యంలో ఎన్వీఆర్ లేఅవుట్లోని ఓ వ్యక్తి ఇంట్లో 40 ఓట్లు ఉండగా గుర్తించడం జరిగిందన్నారు. అయితే వాటిని బిఎల్ఓలు సరిచేసి పిమ్మట ఇంకా 28 ఓట్లు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అదేవిధంగా పట్టణంలో ఇదే తరహాలో అనేక అక్రమ ఓట్లు ఉన్నాయన్నారు. అక్రమ ఓట్లు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వీటిని సత్వరమే తొలగించి పగడ్బందీ ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని ఆర్డీఓకు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై ఆర్డీఓ స్పందిస్తూ ఓటర్ జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారన్నారు. మదనపల్లి మున్సిపాలిటీ 22వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నవాజ్ బాషా, వార్డు ఇన్ఛార్జ్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టగా ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. మదనపల్లె మున్సిపాలిటీ 22వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సోమవారం వార్డు ఇన్ఛార్జ్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి ఎమ్మెల్యే నవాజ్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో ప్రతి వ్యక్తికి వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యులను ప్రజల చెంతకే పంపించి సామాన్యులకు వైద్యం అందిస్తోందని పేర్కొన్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెడితే గానీ చేసుకోలేని వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందన్నారు. జబ్బు నిర్ధారణ జరిగితే దానికి పూర్తి స్థాయి చికిత్స చేసేంత వరకు అండగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ షణ్ముఖ వ్యూహం అసలేంటిది? వీరి ప్లాన్ ఏంటి? ఏపీలో టీడీపీ జనసేన పొత్తు కీలక దశకు చేరుకుంది. ఇరు పార్టీల అధినేతలు కలుసుకుని చర్చలు జరిపారు. 2.5 గంటల పాటు సుదీర్ఘంగా వారి మధ్య భేటీ జరిగింది. 6 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో తాము అవలంబించాల్సిన విషయాలపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలు, ఓటు బదలాయింపు, బీజేపీతో వ్యవహరించాల్సిన విషయాలపై ముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో టీడీపీ జనసేన ఏకతాటిపైకి రావటం విశేషం. విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ చంద్రబాబును పరామర్శించారు. సంఘీభావం తెలిపారు. జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసినా బలంగా నిలబడ్డారని చంద్రబాబుకు పవన్ అభినందనలు తెలిపారు. తనకు మద్దతు తెలిపినందుకు చంద్రబాబు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలకు సంబంధించి ఇద్దరు అధినేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ దూకుడుగా స్పందించారు. నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి పవనే కీలక బాధ్యతలు తీసుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీతో పాటు ఇటు జనసేనకు తానే పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తన వారాహి యాత్రను సైతం వాయిదా వేసుకున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు, ఓట్ల బదలాయింపుపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనసేన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుకు సంబంధించి సానుకూల వాతావరణం సృష్టించడంలో పవన్ ఒక అడుగు ముందుకు వేశారు. నాగబాబు కుమారుడి వివాహానికి పవన్ కుటుంబ సమేతంగా ఇటలీ వెళ్లారు. శనివారమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చిన వెంటనే చంద్రబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తెలంగాణలో రాజకీయ పొత్తులపై బీజేపీ నేతలతో జరిగిన చర్చలు వివరాలను పవన్ వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేయరాదని తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఉన్న నేపథ్యం, కారణాలను చంద్రబాబు పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన పవన్ కు చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదంటూ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ నెల 20వ తారీఖు నుండి సమ్మెబాట పడతామని వారు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వర్రి సురేష్ కుమార్, నాగరాజులు మీడియాతో మాట్లాడారు.
పురపాలక సంఘంలో కార్మికుల సమస్యలపై గతంలో అనేక మార్లు విన్నపాలు విన్నవించడం జరిగింది. కానీ పెండింగ్ సమస్యల పరిష్కారం కానందున మేము ఈ రోజు నుండి 15 రోజుల్లో సమస్యలు పరిష్కారం కానిచో సమ్మె చేయగలమని తెలియజేయుచున్నాం. ఎన్నో మార్లు మున్సిపల్ కమిషన్కి కానీ మున్సిపల్ చైర్పర్సన్కి కానీ పారిశుధ్య కార్మికులు పడుతున్న సమస్యలు ఎన్నో విధాలుగా సమర్పించడం జరిగింది. ఇంతవరకు ఎస్బీఐ కాలనీ, నీరుగట్టువారిపల్లి మాస్టర్ రూమ్లో ఏర్పాటు చేయమని పలు దఫాలుగా తెలియపరచడం జరిగింది. డైలీ వేజెస్ కార్మికుల 45 రోజులు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఎన్నో దఫాలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేసిన డైలీ వేజెస్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. అలాగే తోపుడు బండ్లు ఇవ్వాలని పలుమార్లు చెప్పినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. పారిశుధ్య కార్మికులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని మదనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ ఆమోదం జరిగినా ఇంతవరకు జరగాల్సిన మున్సిపల్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అందలేని పరిస్థితి ఉందని 20వ తేదీ లోపల మా సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సమ్మె బాట పడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధు, శంకర్ ప్రసాద్, లోకేష్, పుష్ప, సలీమాబి, శేఖర తదితరులు పాల్గొన్నారు. ఊటీలో సత్తా చాటిన మదనపల్లె యూత్ కరాటే క్లబ్ విద్యార్థులు 11 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్ పథకాలతో విజయ కేతనాన్ని ఎగురవేశారు. ఊటీ నీలగిరిలో అన్నా స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 4వ తేదీ రైజింగ్ గోజు కరాటే స్కూల్ గ్రాండ్ మాస్టర్ రెన్షి ఎస్ ఆండ్రూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ఒకినావా గోజు ర్యూ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2023 నిర్వహించబడింది. ఈ పోటీల్లో మదనపల్లి విద్యార్థులు దుమ్ము రేపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలేషియాకు చెందిన మహాగురు సోకేసర్ కె అనంతన్ విచ్చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఊటీలో జరిగిన ఒకినావా గుజూరియో ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలలో మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ విద్యార్థులు సత్తా చాటి బంగారు పతకాలు సాధించారని మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్, యూత్ కరాటే క్లబ్ జనరల్ సెక్రటరీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎం మణిసాయి వెల్లడించారు. విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. 37 సంవత్సరాలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కరాటేలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న మదనపల్లె యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ విద్యార్థులు ఊటీలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో తమ సత్తా చాటి మహాగురు సోకేసర్ కె అనంతన్ సార్ మలేషియా వారి చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారని వెల్లడించారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 6 ఏళ్లు పూర్తయిందని ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర నేత రేపన ముని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజా సంకల్ప యాత్రలో అడుగు వేసిన రేపన ముని ఆ మధుర క్షణాలను నెమరు వేసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని, అందులో భాగస్వాములైన నాయకులు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగానికి నియమించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.